హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక వెరైటీ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మ్యాగీ మసాలా పాప్కార్న్. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకున్నాను. నేను మందపాటి పాన్ ఏదైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు బటర్తో చేసుకోవడం ఇష్టమైతే బటర్తో అయినా చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ల కార్న్ తీసుకున్నాను. పాప్కార్న్కి యూజ్ చేస్తాం కదా, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వాటిని ఒక 2-3 మినిట్స్ కొంచెం సాట్ చేయాలండి. సాట్ చేసిన తర్వాత ఒక 1/4 స్పూను సాల్ట్ యాడ్ చేయాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై చేసి అప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇదేంటంటే మూత విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా అలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా. సో ఈజీగా 5 మినిట్స్లో పాప్కార్న్ అయిపోతాయి. చూడండి, సౌండ్ మొత్తం ఆగిపోతుంది. అప్పుడు మనకి పాప్కార్న్ అయిపోయినట్టే. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి లేదా బటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి మ్యాగీ నూడిల్స్లో మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇప్పుడు బయట మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, అవైనా యూజ్ చేయొచ్చు. అవి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ నెయ్యి మసాలాని మిక్స్ చేసిన తర్వాత ఈ పాప్కార్న్ దాంట్లో వేసుకొని కలుపుకోవడమే. ఒక మీడియం సైజ్ బౌల్ పాప్కార్న్కి ఒక మ్యాగీ నూడిల్ ప్యాకెట్ సరిపోతుంది, మసాలా ప్యాకెట్. సో మిక్స్ చేసేసుకుంటే మనకి మ్యాగీ మసాలా పాప్కార్న్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి. ఈ మ్యాగీ మసాలా ఫ్లేవర్కే వాళ్ళు బాగా ఇష్టపడతారు. సో ఆ ఫ్లేవర్ మనం పాప్కార్న్ కూడా ఇచ్చాము అంటే ఇంకా ఇష్టంగా తింటారు ఈ పాప్కార్న్. సో ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.